ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది. వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుందని చెప్పొచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంత సానుకూల పడకపోవచ్చు. వాటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించండి. అయితే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంట్లో మటుకి భాగస్వామితో కావచ్చు, లేదా పిల్లలతో మధ్య కావచ్చు, కొన్ని విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇల్లు అమ్మాలనే యోచన చేస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. అయితే అమ్మిన డబ్బుని అప్పులు తీర్చి ముందుకు వెళ్ళాలనుకుంటారు. దాంతోపాటు మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మిన డబ్బుని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఏదైనా సరే నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా ఈ వారం నత్తనడకగా ఉంటుంది. చేసిన పనినే 10 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సినిమా రంగానికి, కళారంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ వారం బాగుంది. అమ్మాలన్నా కొనాలన్నా మంచి లాభాల బాటు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కొంత కుటుంబ పరంగా కొంత అశాంతి అనేది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది. కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి వ్యాపార వ్యవహార శైలిలో కొన్ని జాగ్రత్తలు వహించండి. అవకతవకలు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. విద్యార్థులకు కాలం బాగుంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే హౌసింగ్ లోన్ కావచ్చు, స్టూడెంట్ లోన్ కావచ్చు, భూమికి సంబంధించింది ఏదైనా సరే ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులున్నా ఫైనాన్షియల్గా మటుకి ఏది ఇబ్బంది ఉండదు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. తద్వారా ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు సులువుగా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తుతో దీపారాధన చేయండి. అలాగే ఆదివారం నాడు ఆదిత్య హృదయం పఠించడం చెప్పదగిన విశేషం. అలాగే శనివారం నాడు విష్ణు ఆలయ దర్శనం శ్రేయస్కరం. మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్న శివరాత్రంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.